సాధారణంగా మనం పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకొని కొరకగానే మంట నశాలానికి ఎక్కుతుంది. ఇక ఎండుమిర్చి కొరికితే ఇక కేకలే. కానీ ఓ వ్యక్తి మాత్రం కేజీల ఎండుమిరపకాయల్ని అవలీలగా తినేస్తున్నాడు. 10 కేజీల ఎండుమిరపకాయల్ని కూడా ఎలాంటి కష్టం లేకుండా, కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోకుండా, చెమట పడకుండా తినేస్తున్నాడు. ఇతని వీడియో ఒకటి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. మేఘాలయలోని జయంతియా హిల్స్ బట్టావ్ గ్రామానికి చెందిన రామ్ పితూహ్ అనే 50 ఏళ్ల వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. 2011లో రామ్ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. స్థానికంగా తీసిన ఓ వీడియోలో రామ్ ఏకంగా కేజీల కొద్ది ఎండుమిర్చిని తింటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మేఘాలయ వ్యక్తి 10 కేజీల మిరపకాయలు తినగలడు అనే టైటిల్తో ఫేస్బుక్, యూట్యూబ్లో అప్లోడ్ అయిన వీడియోకి పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో రామ్ మిరపకాయల్ని తింటూ, మిరపకాయ నా లైఫ్లో ఒక భాగం, చిన్నప్పటి నుంచే తింటున్నా కాబట్టి నాకేమి కారంగా అనిపించదు అని నవ్వుతూ చెబుతుండడం కనబడింది. ఈ వీడియో బయటికొచ్చాక చాలా మంది రామ్ని టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. రామ్పై మిరపకాయల పేస్ట్ పోసి స్నానం చేయించారని, చివరికి ఇతని సున్నితమైన భాగాలపైన కారం పూసారని ప్రచారం జరిగింది. అయినా అతనికి ఎలాంటి అసౌకర్యం కలగలేదని కథనాలు వెలువడ్డాయి. రామ్ గ్రామమైన బటావ్ ప్రజలు కూడా రామ్ ఆహారమంతా మిరపమయమే అంటున్నారు. అన్నం, కూర, చివరికి తాగే టీలో కూడా మిరపకాయల ఘాటు ఉండాల్సిందేనట. రామ్ జీవన శైలి ఇతన్ని ఒక సూపర్ హీరోలా నిలబెడుతోంది. పొద్దున నిద్ర లేచింది మొదలు మిరపకాయల టీతో రోజు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం భోజనంలో మిరపకాయలతో వండిన మటన్ కూర, సాయంత్రం స్నాక్స్గా పచ్చిమిరపకాయల్ని నములుతాడు. మిరపకాయే నా ఔషధం, దానివల్ల నాకు ఏ రోగము రాదు అని ఆయన ధీమాగా చెబుతాడు. జయంతియా కొండల్లో మిరప సాగు ఎక్కువగా చేస్తుంటారు. ఆయన రామ్ పితూహ్ అలాంటి వ్యక్తి ఇంకెవ్వరూ లేరిక్కడ. ఇతనిలోని టాలెంట్ వెనుక ఉన్న రహస్యం ఏంటో సైంటిస్టులకే అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఇతని పాత వీడియో ఒకటి కొత్తగా వైరల్ అవుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.